వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. రోడ్ సైడ్ వ్యాపారస్తులు ఉంటారు కదా, సో వాళ్ళకి హైకోర్టు ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చిందనే చెప్పాలి. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హైకోర్టు వీళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇవ్వడం ఏంటి, సో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో అయితే ఇప్పుడు దీనికి హైకోర్టు వీళ్ళకి ఇచ్చిన, అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తాయి సార్ మామూలుగా? ఎందుకంటే వాటి మీద బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. అన్ని రకాలుగా పరిశీలించి అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతనే హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. రోడ్డు సైడ్ వ్యాపారాలు అనేవి ఉండకూడదు. రోడ్ సైడ్ అంటే రోడ్డు మీద పెట్టుకుంటారు, ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్నారు. దాంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి పరిష్కారం కావాలని చెప్పేసి విశాఖపట్నంలో ఉండేటువంటి కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓకే. దాన్ని విచారించిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరు రోడ్ సైడ్ వ్యాపారాలు చేయాలి, ఎవరు నిషేధం, ఎవరు చేయకూడదు అనే దాని మీద మీరు ఒక క్లారిటీకి రండి అని చెప్పి ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. ఓకే. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. సరే, రేపో మాపో తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్తుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ప్రధాన నగరాలు తీసుకుంటే మనకి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేదా విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, ఇట్లా మనం సిటీస్ని కర్నూలు కానీ, వరంగల్ కానీ ఇట్లా అన్నీ తీసుకున్నాం అనుకో సిటీలు. ఈ సిటీలు తీసుకుంటే కనుక రోడ్డుకి ఇరువైపులా ఈ కూరగాయల వ్యాపారస్తులు, చిన్న చిన్న వాళ్ళు చిరు వ్యాపారాలు అంటారు, లేదా తోపుడు పళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేశారు. ఇలా రోడ్డు సైడ్ వ్యాపారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సిటీస్లో అంటే 10 లక్షల మంది వెళ్ళారు. 10 లక్షల మంది, సుమారుగా 10 లక్షల మంది వెళ్ళారు. ఈ 10 లక్షల మంది రోడ్డు సైడ్ వ్యాపారాలు చేస్తూ ఉంటే రాకపోకలకు ఇబ్బందే కదా. ఫుట్పాత్ల మీద నువ్వు వ్యాపారాలు చేస్తుంటే, ఫుట్పాత్లు అనేది అసలు ఎందుకు? నడవడానికి, పాదాచారులు నడవడానికి పెట్టారు. పాదాచారులు నడవాల్సినటువంటి ప్లేస్లో నువ్వు చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళు ఎక్కడ నడవాలి? రోడ్లో నడవాలి. వాళ్ళు రోడ్లో నడుస్తుంటే పోయే వాహనాలు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడికక్కడ. సో ఎన్ని సమస్యలు చాలా ఉన్నాయి దీని చుట్టూ. అందుకే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిషేధించండి చిరు వ్యాపారాలను, రోడ్ల మీద చిరు వ్యాపారాలను నిషేధించండి అని చెప్పింది. అంటే ఎలాంటి వాళ్ళకి సార్? అంటే అందరికా కంప్లీట్గా? అయితే దానికి పరిష్కారం ఏం చెప్తుందంటే, దానికి పరిష్కారం కూడా చెప్పింది హైకోర్టు. వాళ్ళు జీవనభృతి కోసం, జీవనాన్ని సాగించడం కోసం లైసెన్స్లు ఇవ్వండి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చేసి వ్యాపారాలు చేసుకోవటానికి లేదు. వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వండి, గుర్తింపు లైసెన్స్లు ఇచ్చేసి వాళ్ళకి ప్రతి సిటీలో కనీసం 5 హాకర్ జోన్లను ఏర్పాటు చేయండి. ఈ హాకర్ జోన్లలో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఓకే. అంటే ఫుడ్ కోర్ట్ టైప్ లాగా ఒక సెంటర్లో 5 ఒక ప్రధానమైన సిటీస్లో ఒక 5 హాకర్ సెంటర్లు ఏర్పాటు చేయండి. కనీసం 5, గరిష్టంగా 8, 5 లేదా 8 ఇలా ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి వాటిల్లో 20 మంది, మినిమం 20 మంది వ్యాపారాలు చేసుకునేటట్టు ఏర్పాట్లు చేయండి. మీరు ఆ విధమైన ఏర్పాట్లు చేసి రోడ్ల మీద వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళకి ఆదుకోండి అని చెప్పారు. అందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, ఈ హాకర్లకు సంబంధించి, ఈ రోడ్ సైడ్ వ్యాపారాలకు సంబంధించి వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్లు ఇష్యూ చేయాలని చెప్పి సర్వే చేస్తున్నారు. ఓకే. ఈ సర్వేలో మెప్మా అధికారులు, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, ఓకే, వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు సర్వేలు చేస్తున్నారు. సర్వేలు చేసి ఆ పర్టికులర్ ఏరియాలో, ఆ రేడియస్లో, ఆ ప్రాంతంలో ఎంతమంది రోడ్ సైడ్ వ్యాపారులు ఉన్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళకి దగ్గరలోనే ఒక హాకర్ జోన్ అంటారు దాన్ని. ఓకే. హాకర్ జోన్ని క్రియేట్ చేసి అక్కడ అమ్ముకోవాలి. ఓకే. ఆ హాకర్ జోన్స్ అనేవి ఇప్పుడు అంటే మంత్లీ పేమెంట్ లాగా ఏమన్నా పే చేయటం ఏమన్నా ఉంటుందా, లేకుంటే? అది మినిమల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ రోడ్ సైడ్ పెట్టుకున్నా కానీ అక్కడ ఏమవుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు అనఫిషియల్గా వసూలు చేస్తున్నారు. కొంత అఫీషియల్గా, కొంత అనఫిషియల్గా వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్, ఆ ఏరియాలో ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, వాళ్ళ మనుషులు, తోపుడు బళ్ళు పెట్టుకునే వాళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు రోజుకి తీసుకుంటూనే ఉన్నారు. సో ఇదే ఆఖర్ జోన్లను పెట్టేసి, ఆఖర్ జోన్లలో వీళ్ళకి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంటు, వాటరు, ఫెసిలిటీస్ అన్నీ కల్పించి వాళ్ళ దగ్గర నుంచి నామినల్గా
తీసుకుంటారు. ఓకే. నామినల్గా తీసుకొని వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళే వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్డు మీద ఎవరు వ్యాపారాలు చేసుకున్నా కనపడకూడదు. ఓకే. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్. ఓకే. ఇది తెలంగాణలో కూడా రోడ్ సైడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలని నిషేధించారు గ్రేటర్ హైదరాబాద్లో. ఎందుకంటే ఈ ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయని. కానీ ఇప్పటికీ కూడా నీకు రోడ్ సైడ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, ఫుట్పాత్ల మీద వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ క్లియర్ చేశారు. సపోజ్ మనం తీసుకుంటే ఎర్రగడ్డ దగ్గర తీసుకుంటే ఇంతకుముందు రోడ్లోనే ఉండేవి మొత్తం, అటువైపు ఇటువైపు పళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని రోడ్ సైడ్కి బాగా తీసేస్తారు, చాలా వరకు పక్కన నెట్టేశారు. ఇంతకుముందు రోడ్డు మధ్యలోనే ఉండేవాళ్ళు ఆల్మోస్ట్. అంటే దాదాపు 4 లైన్ల రోడ్డు ఉంటే 2 లైన్ల రోడ్డు వాళ్ళు ఆక్రమించేసేవాళ్ళు, 2 లైన్లే ఉండేది. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. కొంతవరకు కొంచెం సరి చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈ చిరు వ్యాపారాల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా సీరియస్గా ఇప్పటికే సర్వే అవుతుంది. యాక్చువల్గా 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడే వీళ్ళకి ఒక ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో గుర్తించి ఐడెంటిఫై చేసి కొన్ని హాకర్ జోన్స్ని ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలకి చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం 2019 నుంచి 2024 మధ్యలో తెర వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసి ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వెండర్స్ అసోసియేషన్ ఉంది. ఈ వెండర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా కోర్టులో వాళ్ళ వాదన వినిపించారు. ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా హైకోర్టు చూసిచ్చి అల్టిమేట్గా ఏంటంటే అటు చిరు వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా సూచిస్తూ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య మీద నిర్ణయం ఏది తీసుకుంటే నష్టము ఎంత, లాభం ఎంత. ఇప్పుడు ఈ చిరు వ్యాపారుల కారణంగా 10 మంది చిరు వ్యాపారుల కారణంగా ఆ సిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? ట్రాఫిక్ జామ్ అవుతుంది, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, పరిశుభ్రత ఉండదు. రోడ్ల మీద ఇప్పుడు చిరు వ్యాపారాలు చేస్తుంటే తిని అక్కడే వేస్తారు, పరిశుభ్రత ఉండదు. ఇన్ని సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే పోలీసులు, నగరపాలక సంస్థలకు సంబంధించిన అధికారులు, వీళ్ళ యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. అసలు కొన్ని సిటీస్లో అయితే గూండారాజు నడిచేది వీళ్ళ మీద. అన్అఫిషియల్గా వీళ్ళే డబ్బులు వసూలు చేస్తుంటారు చిరు వ్యాపారాల దగ్గర. ఆ బండి పెట్టుకున్నందుకు, లేదంటే ఆ ఫుట్పాత్ మీద వ్యాపారం చేసినందుకు. అన్అఫిషియల్గా చాలా ఒక చీకటి సామ్రాజ్యం చాలా చోట్ల నడుస్తుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు సమాజానికి కూడా కొంత మేలు జరిగేలాగా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలనేది ఉంది. సో ఈ చిరు వ్యాపారాలకి కొన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళకి కనుక అమ్మకానికి సౌకర్యాలు కల్పిస్తే కనుక వాళ్ళే వెళ్ళి ఆ ఆకర్ జోన్లో వ్యాపారాలు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆకర్ జోన్లు ఏర్పాటు చేయటం అంటే అది ఎక్కడో దూరంగా కాదు, జనం ఉండేటువంటి ప్లేసులన్నీ ఐడెంటిఫై చేసి, అందుకే సర్వే చేస్తున్నారు. జనం ఉండేటువంటి ప్లేసులన్నీ సర్వే చేసి అక్కడ ఆ ప్రాంతంలో చేస్తారు. యాక్చువల్గా మొత్తం ఒక 20 మంది రోడ్డు పైన అమ్ముకునే వాళ్ళందరినీ తీసుకెళ్ళి పక్కన ఎక్కడో ఆ జోన్లో వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి ప్రజలు వెళ్తారు కదా, ఇంచుమించు ఒక మార్కెట్ లాగా. అంతే, మినీ మార్కెట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనకు పెద్ద మార్కెట్లు ఉంటాయి, దీన్ని ఒక మినీ మార్కెట్ అనుకోవాలి. మినీ మార్కెట్ అనుకుంటే ఆల్రెడీ ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లు అనేవి పెట్టారు. అవును, రైతు బజార్లు అనేవి పెట్టారు. అలాగే మొబైల్ షాప్స్ కూడా పెట్టారు. రకరకాల ప్రయోగాలు చేశారు. అది ఎందుకు చేశారంటే రేట్లు బాగా ఎక్కువ ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు ఆ రేట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఆ రైతు బజార్లను, మొబైల్ మార్కెట్లు పెట్టారు. ఇప్పుడు సమస్య అది కాదు. ఇప్పుడు సమస్య ఏంటి? ట్రాఫిక్, జనం అటు ఇటు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉందనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని సైడ్ పంపించాలి, రోడ్ సైడ్ కాకుండా ఒక హాకర్ జోన్ ఏర్పాటు చేసి అక్కడే పంపించాలి అనేటువంటి నిర్ణయం. ఓకే సార్, థ్యాంక్ యూ.